సో ఇక్కడ చూడండి 42% బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని పార్టీ పరంగా అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. 100% ఇది వాస్తవం. 42% కాదు కదా, వాళ్ళు కనీసం 35% కూడా ఇవ్వరు. ఎందుకు అంటే మీరు ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యేలు బీసీలకు ఇస్తామని చెప్పేసి గతంలో ఏఐసిసి తీర్మానం చేయడం జరిగింది. ఆ ఏఐసిసి తీర్మానాన్ని కుంగలో దొక్కి ఇక్కడ కనీసం 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే 34 అసెంబ్లీ స్థానాలకు బీసీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ ఏం చేశారు, కనీసం 20 కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు పార్టీ పరంగా మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్తా ఉంటే ఎలా నమ్ముతారు బీసీలు? స్థానిక ఎన్నికల్లో సర్పంచ్లకు లేని సింబల్, గందరగోళంలో బీసీ లీడర్లు. ఇంతకాలం ప్రభుత్వం చేస్తున్న ఆశలు ఇప్పుడు సీన్ రివర్స్ కావడంతో షాక్. రిజర్వేషన్పై బీసీ నేతలోనే అనుమానాలు అంటూ చూస్తున్నాం. సో బీసీ సంఘాల నేతలు ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే 100% కాంగ్రెస్ను దోషిగా చూపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే బీసీలను మోసం చేస్తున్నటువంటి ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీ, రెండవ శత్రువు భారతీయ జనతా పార్టీ, మూడవ శత్రువు బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు అవునన్నా కాదన్నా రాష్ట్ర ప్రభుత్వం అధికారం, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. సో వీళ్ళు బీసీ రిజర్వేషన్లో అమలు చేయాలంటే వీళ్ళు ఏం చేయాలి? కులగణన సరిగా చేయాలి. అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఎంపిరికల్ డేటాను సరిగా అనలైజ్ చేయాలి. ఎన్ని కులాలు ఉన్నాయో బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయో లెక్క చెప్పిర్రా? ఏ కులం ఎంత జనాభా ఉంది ఏమైనా చెప్పిర్రా? కేవలం బీసీలు 56% ఉన్నారని చెప్పేసి ఒక లెక్క తేల్చేసిరు. అసలు 56%తో పాటు మరి ఏ కులం ఎంత ఉంది, ఏ కులం ఎంత సంఖ్య ఉన్నదని చెప్పగలిగినరా? చెప్పలేదు. సో ఈ బీసీలలో రిజర్వేషన్ల ప్రాథమికమైనటువంటి లక్ష్యం ఏంటి? సామాజిక, సోషల్, ఆర్థిక, ఎకనామికల్, పొలిటికల్, సామాజిక, ఆర్థిక, రాజకీయమైనటువంటి పరిస్థితులను ఏమైనా అనలైజ్ చేసిరా? బీసీలలో ఎన్ని కులాలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బెనిఫిట్ పొందినాయి, ఎన్ని కులాలు సామాజికంగా, ఆర్థికంగా బెనిఫిట్ పొందలేదు? ఈ లెక్కలేమన్నా ఈ కులగణన డేటాలో ఉన్నాయా? కులగణన డేటా అంటే ఏంటిది? కులగణన సర్వే చేశారు కదా, కులగణన సర్వే మీరు చేశారు కదా, కులగణన సర్వేను ఒకసారి మీరు చేసినప్పుడు ఇక్కడ ఏంది? మీ సర్వేలోనే కులాన్ని ఉంది కదా, కులగణన. మరి కులగణన ఉన్నప్పుడు నువ్వు బీసీ అని ఒక కులంగా ఏం తెలుస్తావు? బీసీ అంటే ఏంది? బ్యాక్వర్డ్ క్లాసెస్, నాట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్. మీరు కులగణన సర్వేలో కులం లెక్క తీయలేదు. ఇక్కడనే ప్రధానంగా లోపం ఉన్నది. కులగణన సర్వేలో కులం ఏంటి, ఎన్ని కులాలు ఉన్నాయి, ఆ కులాల యొక్క జనాభా ఏంది, ఇక్కడ రెడ్లు ఎంతమంది ఉన్నారు, వెలమలు ఎంతమంది ఉన్నారు, ఆ బీసీలో ఉన్నటువంటి 134 బీసీ కులాలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలో ఉన్నటువంటి దాదాపు 60-70 కులాలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలో ఉన్నటువంటి కులాలు ఎన్ని ఉన్నాయి, ఆ మైనార్టీలు ఎంతమంది ఉన్నారు, మైనార్టీలో కులాలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ లెక్కలు తీయాలి కదా. ఇక్కడ గమనించండి, ఈ లెక్కలు బయటికి తీస్తే రాసి పెట్టుకోండి. మీరు ఇక్కడ ఏమన్నాడు? 56% బీసీల గురించి చెప్పిండు, ఎస్సీలకు 1% చెప్పిండు, ఎస్టీలకు 1% చెప్పిండు, ఓసీలకు 1% చెప్పిండు, ముస్లింలకు 1% చెప్పిండు కదా. సో ఇక్కడ అసలు ఓసీలలో ఎంతమంది రెడ్లు ఉన్నారు, ఎంతమంది వేలమలు ఉన్నారు, ఎంతమంది వేరే వేరే కమ్యూనిటీలు ఉన్నారు, ఈ లెక్క మనం చెప్పిరా? ఇప్పుడు ఎస్సీలలో ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారు, మాలలు ఎంతమంది ఉన్నారు, ఉపకులాలు ఉన్నాయి, వాటి జనాభా ఏంది, ఈ లెక్కలు ఉన్నాయా? ఎస్టీలలో లంబాడీలు ఎంతమంది ఉన్నారు, ఆదివాసులు ఎంతమంది ఉన్నారు, ఆదివాసులో వివిధ కులాలు ఉన్నాయి, ఎస్టీలలో లంబాడీలో వివిధ వర్గాలు ఉన్నాయి కదా, వాటి లెక్కలు ఏమైనా తీసిరా? తీయలేదు. ఇక్కడే ప్రధానంగా లోపం జరిగింది. తమిళనాడు రిజర్వేషన్ యాక్ట్ 1994 ప్రకారం బీసీలకు 30% ఇవ్వడం జరిగింది, ఎంబీసీలకు 20% ఇవ్వడం జరిగింది, ఎస్సీలకు 18% ఇవ్వడం జరిగింది, ఎస్టీలకు 1% ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు రాసిపెట్టుకొని ఓబీసీలకు 30%, ఎంబీసీలకు 20%, అక్కడ 50% ఇచ్చారు. మరి ఇక్కడ బీసీలకు మీరు 42% అని చెప్పేసి ఎట్లా ఇస్తారు? బీసీలలో ఇప్పటికి కూడా 134 కులాలు ఉంటే 134 కులాలు 130 అని మేము చెప్తా ఉన్నాం, కానీ ఎగ్జాక్ట్ లెక్క 134 కులాలు ఉన్నాయి, ఇంకా గుర్తింపు కులాలు ఇంకా ఉన్నాయి. సో ఈ 134 కులాలలో కేవలం 10 కులాలు మాత్రమే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినాయి. 125 కులాలు ఇంకా వార్డు మెంబర్ కూడా కానటువంటి పరిస్థితి కనబడుతోంది.
వార్డు మెంబర్ కానటువంటి ఈరోజు బీసీ కమ్యూనిటీలు దాదాపుగా 100కు పైగా ఉన్నాయి. ఉన్నప్పుడు మరి ఈ పరిస్థితి మనం ఎట్లా వీళ్ళు అడ్జేసిరు అంటే ఇదొక మోసం. ఇప్పుడు రెడ్ల లెక్క వెలమల లెక్క బయటికి వస్తే వీళ్ళ రాజకీయ పునాదులు కదులుతాయి కాబట్టి కుట్రపూరితంగా ఈరోజు ఈ 42% రిజర్వేషన్ తీసుకొచ్చేసి కులగణన చేసి అని చెప్పేసి ఒక మొక్కుబడిగా చేసి ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ అని చెప్పేసి మొక్కుబడిగా ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి ఈ పర్సంటేజ్ చెప్పారు, బీసీ పర్సంటేజ్, ఎస్సీ పర్సంటేజ్, ఎస్టీ పర్సంటేజ్ ఇట్లా చెప్పేసారు. ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్గా ఒక అగ్రవర్ణ రెడ్ల చేతిలో ఉన్నది. సో వీళ్ళు వాళ్ళ దాటకుండా ఈ రెడ్లను సంబంధించినటువంటి ఈ కోటరీ దాటకుండా ఉండాలంటే వీళ్ళు వేసినట్టు కుట్ర గమనించాలి. దీనికి బీసీలో ఉన్నటువంటి కొన్ని కులాలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ 42% సమర్థిస్తూ ఉన్నాయి. 100% నేను మాత్రం వ్యతిరేకిస్తా ఉన్నాను. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇక్కడ బీసీ సంఘాల నాయకులు కానీ బీసీ ఉద్యమకారులు ఎవరైతున్నారో 100% ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన జంగ్ సైరన్ ఊదాలి. జంగ్ సైరన్ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తిరగబడాలి. ఎవరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పును ఒప్పుకోవడం, తప్పని చెప్పడం లేదు, ఇంకా సమర్థిస్తూ ఉన్నారు. 100% రాష్ట్ర ప్రభుత్వమే ప్రధానమైనటువంటి కారణం, కాంగ్రెస్ పార్టీ దోషి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు కులగణన అనేది చాలా స్పష్టంగా ఒక మోసపూరితమైనటువంటి విధంగా కనబడ్డది తప్ప ఏది లేదు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 42% కనుక మీరు కులాల లెక్క దిల్చి సంచార జాతులకు ఇంత పర్సంటేజు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇంత పర్సంటేజు, బీసీలకు సంబంధించి ఇంత పర్సంటేజ్ పెట్టి ఉంటే 100% న్యాయస్థానాలు కూడా యాక్సెప్ట్ చేసేవి. అది చేయకపోవడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏమంటా ఉన్నారు, 42% మేము రాష్ట్ర పరంగా ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది ఒక మోసపూరితమైన ప్రకటన. ఎందుకు అంటే ఉదయ్పూర్లో జరిగినటువంటి ఏఐసిసి కాన్ఫరెన్స్లో ఆనాడే సోనియా గాంధీ సాక్షిగా రాహుల్ గాంధీ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 2 బీసీలకు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి ఆ మాటను గత 2023 సంవత్సరం జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కుంగలో దొక్కిరు. ఆ మాటని ఏం చేసిండ్రు, 20 సీట్లు కూడా ఇవ్వలేదు బీసీలకి, కేవలం రెడ్లకే ఇచ్చుకున్నారు. ఇది అందరూ కూడా గమనించాలి. ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఉదయ్పూర్ రాహుల్ గాంధీ డైరెక్షన్లో ఉన్నట్టు రాహుల్ గాంధీ అమలు చేస్తున్నటువంటి అది చెప్పినటువంటి మాటనే ఇక్కడ ఇంప్లిమెంట్ కాలేదు కదా. మీరు పార్టీ పరంగా 42% ఇస్తామంటే ఏ విధంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, ఏ విధంగా ప్రజలు అమ్ముతారు? ఫస్ట్ బీసీలందరూ కూడా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. చాలామంది చాలా రకాలుగా చాలా సంఘాలు పెట్టుకుంటూ పోతా ఉన్నారు. సో బీసీ ఉద్యమాన్ని అనగదొక్కేటువంటి ఒక ప్రయత్నం చాలా బలంగా బీసీ నాయకులే చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. సో మరి ఇప్పుడు పార్టీ పరంగా 42% ఇస్తామంటే ఈ ఒక్కసారికి ఇచ్చేసి పోతారన్నమాట. మరి అదే ముందే చెప్పాలి కదా, మేనిఫెస్టోలో మీరు ఆ పీకుడు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట మేము బీసీలకు 42% ఇస్తాం, ఉపవర్గీకరణ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి ఎందుకు చెప్పడం జరిగింది? సో కాంగ్రెస్ పార్టీ యొక్క మోసాన్ని దయచేసి బీసీలందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.